డాక్టర్, మా బేబీ పుట్టినప్పుడు చాలా తరచుగా మోషన్కి వెళ్తూ ఉండేది. ఇప్పుడు 1.5 మంత్ ఏజ్ వచ్చింది. మేమేం గమనిస్తున్నామంటే డైలీ మోషన్ అవ్వట్లేదు. 3 to 4 డేస్కి ఒకసారి, ఒక్కొక్కసారి అయితే 7 డేస్ కూడా అయిపోతూ ఉంటుంది. సో మేము ఎంతవరకు వెయిట్ చేయొచ్చు? ఇది చాలామంది అడిగే క్వశ్చన్. సో స్టార్టింగ్లో ఏ బేబీ అయినా సరే పాలు బ్రెస్ట్ మిల్క్ తాగినప్పుడల్లా మోషన్కి వెళ్ళడం అనేది కామన్. సో బేబీ ఏజ్ పెరిగే కొద్దీ, అంటే ఎస్పెషల్లీ 4 to 6 వీక్స్ ఏజ్ వచ్చిన తర్వాత స్టూల్ ఫ్రీక్వెన్సీ అనేది తగ్గుతుంది. బ్రెస్ట్ ఫీడింగ్ తాగే పిల్లల్లో ఈవెన్ 7 to 10 డేస్ అయినా సరే మోషన్ వెళ్లకుండా ఉన్నా సరే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మీ బేబీ కాకపోతే రోజు కింద నుంచి గ్యాస్ పాస్ చేస్తూ ఉండాలి. పొట్ట ఉబ్బకూడదు. అండ్ పొట్ట ఉబ్బి ఎటువంటి పసర వాంతులు లాంటివి కానీ, ఏదైనా నార్మల్ వామిటింగ్స్ లాంటివి కానీ ఉండకూడదు. మీ బేబీ కంఫర్టబుల్గా ఉంటే ఏం కంగారు పడకండి. ఈవెన్ 7 to 10 డేస్ వరకైనా సరే మనం హ్యాపీగా వెయిట్ చేయొచ్చు. అదే ఫార్ములా మిల్క్ తాగే పిల్లలు అయితే జనరల్గా వాళ్ళు రోజు మోషన్కి వెళ్తూ ఉంటారు. యూజువల్లీ ఒక్కొక్కసారి 1 to 2 డేస్ వాళ్ళు మోషన్కి వెళ్ళకపోయినా పర్వాలేదు. సో మోషన్కి వెళ్ళట్లేదు కదా బేబీ, నార్మల్గా ఉన్నా సరే ఆముదం పట్టించడం, ఈ లాక్టోస్ సిరప్ పట్టించడం లాంటివి దయచేసి చేయకండి. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ యూస్ఫుల్. థ్యాంక్ యూ.